హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు టాపిక్ ఏంటంటే సబ్సిడరీ బుక్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అంటే దే హ్యావ్ 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. ఫస్ట్ వన్ క్యాష్ బుక్, సెకండ్ వన్ పర్చేస్ బుక్, థర్డ్ వన్ సేల్స్, ఫోర్త్ వన్ సేల్స్ రిటర్న్స్ బుక్, ఫిఫ్త్ వన్ పర్చేస్ రిటర్న్స్ బుక్, సిక్స్త్ వన్ బిల్స్ రిసీవబుల్ బుక్, సెవెంత్ వన్ బిల్స్ పేయబుల్ బుక్, ఎయిత్ వన్ జనరల్ ప్రాపర్. ఫస్ట్ వన్ క్యాష్ బుక్ ఏంటంటే ఈ క్యాష్ బుక్లో ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేటివి ఈ క్యాష్ బుక్లోనే రికార్డ్ చేస్తాం. క్యాష్ బుక్లో కూడా 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్. పెట్టి క్యాష్ బుక్లో ఏంటంటే మనం చిన్న చిన్న డ్రాయింగ్స్ అట్లాంటివన్నీ చిన్న చిన్న నగదు వ్యవహారం అంతా మనం పెట్టి క్యాష్ బుక్లో రికార్డ్ చేసుకుంటాము. ఇవి క్యాష్ బుక్ 4 టైప్స్, ఈ 4 టైప్స్. నెక్స్ట్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్లో ఏం రికార్డ్ చేసుకుంటామంటే ఆల్ క్రెడిట్ పర్చేజెస్, గూడ్స్ అన్నీ ఏవైతే మనకు అప్పుగా క్రెడిట్కి పర్చేస్ చేసుకుంటున్నామో ఆల్ పర్చేజెస్ అన్నీ పర్చేస్ బుక్లో మనం రికార్డ్ చేసుకుంటాం. సేల్స్ బుక్. సేల్స్ బుక్లో మనం ఏం రికార్డ్ చేసుకుంటామంటే ఆల్ క్రెడిట్ సేల్స్ ఏవైతే అప్పుకి సేల్స్ అవుతాయో అవి అన్ని సేల్స్ బుక్లో మనం రికార్డ్ చేసుకుంటాం. ఇక్కడ సేల్స్ రిటర్న్లో ఏంటంటే ఇక్కడ క్రెడిట్ సేల్స్కి వచ్చినటువన్నీ ఏవైతే డ్యామేజ్డ్ గూడ్స్ అనేటివి మనకు కొన్ని డ్యామేజ్ అయ్యి అట్లా ఉంటాయో వాళ్ళకి మనం రిటర్న్ పంపిస్తామో అవన్నీ మనకు సేల్స్ రిటర్న్ కింద వస్తాయి. పర్చేస్ రిటర్న్ బుక్లో కూడా సేమ్ డ్యామేజ్డ్ గుడ్స్ ఏవైతే ఉంటాయో పర్చేస్ చేసినప్పుడు మనకి ఏ డ్యామేజ్ గుడ్స్ వస్తాయో అవన్నీ మనం మళ్ళీ రిటర్న్ చేస్తాము. వాటిని పర్చేస్ రిటర్న్ బుక్లో మనం నోట్ చేసుకుంటాం. బిల్స్ రిసీవబుల్లో ఏమొస్తుందంటే ఒక కంపెనీ నుంచి మనం ఏదైనా ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు అట్లాంటి ఆ సిచ్యువేషన్స్లో మనకు మనం వాళ్ళకి ఒక బిల్ అనేది ఇస్తాము. అప్పుడు బిల్స్ రిసీవబుల్ బుక్ అనేది మనకు యూజ్ అవుతుంది. బిల్స్ పేయబుల్ బుక్ కూడా మనం ఇస్తే బిల్స్ రిసీవబుల్, మనం తీసుకుంటే బిల్స్ పేయబుల్ అవుతుంది. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఆపోజిట్లో ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ జనరల్ ప్రాపర్. జనరల్ ప్రాపర్ ఏంటంటే ఈ సెవెన్ దాంట్లో రాని ట్రాన్సాక్షన్ని మనం జనరల్ ప్రాపర్లో నోట్ చేసుకుంటాం. ఈ జనరల్ ప్రాపర్లో ఏమేమి వస్తాయంటే ఓపెనింగ్ ఎంట్రీస్, ఏదైతే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో అవన్నీ మనం జనరల్ ప్రాపర్లో నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, బ్యాడ్ డేట్స్ అంటే రాని బాకీలు. మనం ఎవరికన్నా అప్పు ఇచ్చి వాళ్ళు ఇంకా మనకి ఇవ్వకుండా ఉంటే దాన్ని రాని బాకీలు అంటాము. దాన్ని ఇంగ్లీష్లో బ్యాడ్ డేట్స్ అంటాం. డిజానర్ ఆఫ్ బిల్స్, ప్రామిసరీ నోట్స్. ఎవరికన్నా అప్పు ఇచ్చినప్పుడు మనం ప్రామిసరీ నోట్ అనేది కంపల్సరీ రాసుకుంటాం. అవి రాసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి ఇంకా ఇవ్వరు అని తెలిసిన సమయంలో అది బిల్ ఏమవుతుందంటే డిజానర్ అవుతుంది. దాన్ని డిజానర్ ఆఫ్ బిల్స్ అంటాము. సో డిజానర్ ఆఫ్ బిల్స్ అండ్ ప్రామిసరీ నోట్స్ కూడా మనకు జనరల్ ప్రాపర్లో వస్తుంది. సో ఈ 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సబ్సిడరీ బుక్స్లో ఇంక్లూడ్ అయ్యే మాత్రం ఈ 4: క్యాష్ బుక్, పర్చేస్ బుక్, పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్. ఈ 4 మనకు క్యాష్ బుక్లో చాలా ఇంపార్టెంట్. ఈ 4 మనకు సబ్సిడరీ బుక్లో చాలా ఇంపార్టెంట్. క్యాష్ బుక్ అంటూ సపరేట్గా మళ్ళీ ఈ 4: సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్లో ఏ ట్రాన్సాక్షన్స్ మనం నోట్ చేసుకుంటామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.